ఆల్ వెల్కమ్ టు 10 Max. రెండేళ్ల నుంచి ఒక్క సినిమా రిలీజ్ లేదు. సరే ప్రస్తుతం షూటింగ్ అయినా సరిగా చేస్తున్నారా అంటే అది లేదు. శంకర్ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా ఫ్యాన్స్ ని విసిగిస్తున్నారు. ఇప్పటికే ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఫ్యాన్స్ కి మార్చ్ లో గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నారు రామ్ చరణ్. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏ సినిమాకు సంబంధించింది? చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆచార్య తర్వాత ఒక్క సినిమా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం చేస్తున్న గేమ్ చేంజర్ అయినా తిన్నగా షూట్ చేసి త్వరగా రిలీజ్ చేస్తారా అంటే అది కూడా కనిపించడం లేదు. అసలు రిలీజ్ డేట్ కాదు కదా, అప్డేట్ కూడా ఇవ్వట్లేదు రామ్ చరణ్. ఈ సినిమా సంగతేమో కానీ బుచ్చిబాబు సినిమా నుంచి మాత్రం వచ్చే నెల గుడ్ న్యూస్ రాబోతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చే నెల మార్చిలో మొదలవుతున్నట్లు న్యూస్. మార్చిలో అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో సినిమాని స్టార్ట్ చేసి మేలో రెగ్యులర్ గా షూట్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు టీం. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి బుచ్చిబాబు ప్లాన్ చేసిన ఈ సినిమా మాసివ్ స్కేల్ లో తెరకెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, ఆడిషన్స్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర యాస, అక్కడి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ సినిమా ఉండబోతుందని, సినిమాని న్యాచురల్ గా తీయటానికి, రియల్ ఫీల్ రావటానికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఇంత టైం తీసుకుంటున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ బుచ్చిబాబు. అయితే అదిగో ఇదిగో అంటూ 6 నెలల నుంచి ఓపెనింగ్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న టీం మార్చిలో అయినా అన్నమాట నిలబెట్టుకుంటారో లేదో. పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ అన్నారు. రిలీజ్ కి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. అసలు 6 100 100 అయినా సరే చెప్పిన డేట్ కే సినిమా రిలీజ్ అన్నారు. ఇప్పటికే సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తూ ఆగస్టు 15కి పుష్ప 2 రిలీజ్ అవుతుంటే ఈ సినిమా వాయిదా కోసం వెయిట్ చేస్తున్నారు నాని, నాగ చైతన్య. ఇంతకీ పుష్ప పోస్ట్ పోన్మెంట్ తో వీళ్ళకేం పని? సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. రిలీజ్ డేట్ అందుకోవటానికి 2 యూనిట్లతో షూటింగ్ కూడా చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. ఒకవైపు ఆగస్టు 15న సినిమా రిలీజ్ అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేసినా సినిమా పోస్ట్ పోన్ అవుతుందని రూమర్ నడుస్తూనే ఉంది. అంతేకాదు పుష్ప పోస్ట్ పోన్ అయితే ఆ డేట్ కి రావటానికి హీరోలు కూడా తమ సినిమాల్ని రెడీ కూడా చేస్తున్నారు. పుష్ప 2 వాయిదా కోసం వెయిట్ చేస్తున్న హీరోల్లో నాని ఉన్నాడన్న టాక్ నడుస్తోంది. నాని, వివేకాత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సరిపోదా శనివారం ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఒకవేళ పుష్ప 2 రాకపోతే ఆ డేట్ కి నాని రావటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సమ్మర్ లోపే సినిమా షూట్ ని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్న నాని ఆగస్టు 15న లాంగ్ వీకెండ్ కావటంతో అది రిలీజ్ కి కరెక్ట్ టైం అని, కలెక్షన్లు కలిసొస్తాయని ఆశపడుతున్నట్టు రూమర్. పుష్ప 2 పోస్ట్ పోన్మెంట్ మీద ఆశలు పెట్టుకున్న మరో హీరో నాగ చైతన్య. అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ సినిమా కూడా మొదలైన దగ్గర నుంచి స్పీడ్ గా షూటింగ్ చేస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ షాప్స్ పక్కాగా చేసుకున్న చందు మొండేటి ఆన్ టైమ్ లో షూట్ కంప్లీట్ చేసి పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే అదే టైంకి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. తన కొడుకు అల్లు అర్జున్ సినిమా ఆగస్టు 15కి రిలీజ్ కాకపోతే ఆ టైంకి తన సినిమా అయిన తండేల్ ని బరిలోకి దింపుదామని ట్రై చేస్తున్నారు అల్లు అరవింద్. మరి పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతుందంటూ వస్తున్న రూమర్స్ కి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో, అసలు రిలీజ్ విషయం ఎప్పుడు తేలుస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తెలుగు స్టార్లు ఒకప్పుడు బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం ఎలా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు బాలీవుడ్ స్టార్లు తెలుగు సినిమాల మీద అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ తో వెయిట్ చేస్తున్నారు. అవకాశం వచ్చిందంటే చాలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా టాలీవుడ్ మీద దండయాత్ర చేస్తున్నారు బాలీవుడ్ స్టార్లు. టాలీవుడ్ మీద బాలీవుడ్ దండయాత్ర కంటిన్యూ అవుతూనే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న ఛాన్స్ వచ్చినా వదులుకోవటం లేదు బాలీవుడ్ స్టార్లు. ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు యంగ్ హీరోల సినిమాల్లో ఆఫర్లొస్తే నో అనకుండా వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. అలా లేటెస్ట్ గా బాలీవుడ్ టాలెంట్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ అడవి శేష్ తో గూఢచారి 2 చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇమ్రాన్ హష్మీ ఇప్పటికే పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ మూవీలో పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తున్నారు. ఓజీ సినిమాతోనే ఇంట్రెస్టింగ్ యాక్టర్ అయిపోయిన ఇమ్రాన్ తెలుగులో మరో సినిమా చేయడంతో డిమాండ్ పెరిగిపోతోంది. సౌత్ నుంచి స్పెషల్లీ తెలుగు నుంచి ఆఫర్ వస్తే ఏ బాలీవుడ్ యాక్టర్ ఇప్పుడు నో అనే పరిస్థితి లేదు. ఆ రేంజ్ లో తెలుగు సినిమాలు గ్లోబలైజ్ అయిపోయాయి.
అలా ఇన్నాళ్లు అసలు టాలీవుడ్ ఊసే ఎత్తని సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు దేవరాలో విలన్ గా చేస్తున్నారు. కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇలా దేవరాతో ఇద్దరు టాప్ బాలీవుడ్ స్టార్లు తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో, స్పెషల్లీ తెలుగు నుంచి తెరకెక్కుతున్న సినిమాల్లో బాలీవుడ్ స్టార్ కాస్ట్ కంపల్సరీగా ఉంటోంది. అయితే క్యారెక్టర్స్ ని కౌంట్ చేయడం ఒక లెక్క, మెయిన్ లీడ్స్ గా చేయటం మరో లెక్క. అలా నాగాస్విన్, ప్రభాస్ కాంబినేషన్ గా తెరకెక్కుతున్న కల్కిలో అమితాబ్ బచ్చన్ తో పాటు దీపికా పదుకోన్ ఫస్ట్ టైం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. స్టార్ హీరోల సినిమాలనే కాదు, చిన్న హీరోల సినిమాలైనా సరే వెంటనే ఒప్పేసుకుంటున్నారు బాలీవుడ్ స్టార్లు. ఇప్పటికే సౌత్ లో పవర్ఫుల్ విలన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న సంజయ్ దత్ ప్రభాస్ మారుతి సినిమా రాజాసాబ్లో విలన్ గా ఛాన్స్ దక్కించుకున్నారు. ఇంతకంటే ముందే పూరి జగన్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ కి విలన్ గా షూటింగ్ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి మరో క్రేజీ యాక్టర్ తెలుగులో తన సత్తా చూపించటానికి రెడీ అయ్యారు. యానిమల్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఏకంగా బాలయ్యతో యాక్టింగ్ కి రెడీ అయ్యారు. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ గా ఛాన్స్ కొట్టేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమలులో కూడా విలన్ గా పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు బాబీ డియోల్. తెలుగులో రంగంలోకి దిగుతున్న మరో బాలీవుడ్ యాక్టర్ జిమ్ సరబ్. పద్మావత్ లాంటి పవర్ఫుల్ సినిమాల్లో ఇంట్రెస్టింగ్ రోల్స్ చేసిన జిమ్ సరబ్ ఫస్ట్ టైం తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఇంపార్టెంట్ రోల్ జిమ్ సరబ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. ఇలా సినిమాతో సంబంధం లేకుండా, స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా తెలుగు సినిమా అంటే చాలు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిపోతున్నారు బాలీవుడ్ స్టార్లు. ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ మూవీ నెల రోజుల నుంచి థియేటర్లో నాన్ స్టాప్ గా రన్ అవుతోంది. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న హనుమాన్ సినిమాలో అసలు హనుమాన్ గా చిరంజీవి సీన్ లో లేకపోవడంతో సడన్ గా యష్ తెర మీదకొచ్చారు. లుక్ వైజ్ ఇప్పటికే హనుమాన్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు యష్. మరి నిజంగానే యష్ జై హనుమాన్ లో యాక్ట్ చేస్తున్నారా? సంక్రాంతి సినిమాలో విన్నర్ గా నిలిచాడు హనుమాన్. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇంకా రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాలో హనుమాన్ గా ఫస్ట్ చిరంజీవి నటిస్తున్నట్లు రూమర్ వచ్చింది. తర్వాత సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ లో హనుమాన్ క్యారెక్టర్ కి యష్ నటిస్తున్నాడంటూ రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. అయితే అసలు ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది జనానికి. హనుమాన్ కి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ లో హనుమంతుడిగా యష్ నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చేసింది యష్ టీం. యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్నాడని, అసలు యష్ మల్టిపుల్ సినిమాలు చేయడని, ఫుల్ కాన్సంట్రేషన్ మొత్తం ఒకే సినిమా మీద పెడతాడని క్లారిటీ ఇచ్చింది టీం. మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ కోసం యష్ చాలా టైం స్పెండ్ చేస్తున్నట్లు చెబుతోంది టీం. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్న ఈ భారీ సినిమా షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. సో ప్రస్తుతం టాక్సిక్ మూవీ చేస్తున్న యష్ హనుమాన్ గా కాదు మరెలాంటి సినిమాకి కమిట్ అవ్వలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది టీం. సుందరం మాస్టర్ ని పరిచయం చేసిన చిరంజీవి, రిలీజ్ కి రెడీ అయిన సందీప్ కిషన్ మూవీ, ఫస్ట్ వీడియో రిలీజ్ చేసిన సమంత, ఆకాశంలో సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన బాలీవుడ్ హీరో, కొత్త సినిమా స్టార్ట్ చేసిన శివకార్తికేయన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. వైవా హర్ష హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ కామెడీ ఎంటర్టైనర్ సుందరం మాస్టారు. ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతోంది. సందీప్ కిషన్, వర్ష లీడ్ రోల్స్ లో విఐ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన హారర్ యాక్షన్ థ్రిల్లర్ ఊరు పేరు భైరవకోన సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్రామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా మార్చి 29న రిలీజ్ అవుతోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి రిలాక్స్ అవుతున్న సమంత హెల్త్ గురించి పాడ్కాస్ట్ చేస్తుంది. టేక్ 20 పేరుతో సోషల్ మీడియాలో ఫస్ట్ పాడ్కాస్ట్ రిలీజ్ చేసింది సమంత. శివకార్తికేయన్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. కంటెంట్ వైజ్ ఎప్పుడూ ప్రయోగాలు చేసే శివకార్తికేయన్ మురుగదాస్ తో కలిసి అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ లో కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టినట్లు అనౌన్స్ చేశారు. సిద్ధార్థ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ యోధా సినిమా పోస్టర్ ని ఇంట్రెస్టింగ్ గా లాంచ్ చేసింది టీం. 13,000 అడుగుల ఎత్తు నుంచి ఆకాశంలో స్కై డైవర్స్ తో మార్చి 15న రిలీజ్ పోస్టర్ రిలీజ్ చేసి సరికొత్త ప్రమోషన్ కి తెరతీసింది యోధా యూనిట్.
సమయరెడ్డి, పృథ్వీ, అంబర్ జంటగా నటిస్తున్న డియర్ ఉమా సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ప్రవీణ్ రాజ్ కుమార్ హీరోగా, సాక్షిగా, అశురెడ్డి లీడ్ రోల్స్ లో, సంజయ్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పద్మవ్యూహంలో చక్రధారి సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.